క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా చేయడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1/2 కప్పు గీ యాడ్ చేసుకోండి. మనకి హల్వాలో ఏటిలో అయినా కూడా గీ అనేది మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఈ గీ వేడైన తర్వాత ఇందులో కొన్ని బాదం పప్పు యాడ్ చేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు. కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకుందాము. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ అయిన రెసిపీ. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 కేజీ క్యారెట్ని ఈ విధంగా తురుముకున్నానండి. ఆ తురుముకున్న క్యారెట్ని కూడా ఆ గీలో లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా హెల్దీ అయిన వెరీ టేస్టీ అయిన హల్వా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ అయింది కదా, ఈ విధంగా కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది కదా, ఆ ఫుల్ క్రీమ్ మిల్క్ని 1 కప్పు యాడ్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ దొరకలేదు అంటే నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. పాలు అండ్ ఈ క్యారెట్ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. హల్వా అయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ అయిపోయిన ఈ క్యారెట్లో ఇందులో మనం 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది 1/2 కప్పు మెజరింగ్ కప్ అండి. సో అందుకని ఫస్ట్ ఒక 1/2 కప్ యాడ్ చేసి దానిలో 1/4 కప్ యాడ్ చేసుకున్నాను. 3/4 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి షుగర్ కరిగిపోయి కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ వచ్చేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాని కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఈ మిల్క్ ప్లేస్లో కావాలి అంటే మీరు ఫ్రెష్ కోవా దొరుకుతుంది కదండి, ఆ కోవా యాడ్ చేసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ హల్వాకి మంచి టేస్ట్ ఇంకా యాడ్ అవుతుందండి. చూసారా, ఈ విధంగా మనకి గీ సపరేట్ అయిపోతుంది. ఇలా గీ సపరేట్ అయింది అంటే మనకి హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. వీటిని బాగా కలుపుకుని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ వెరీ హెల్దీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.